ఫ్రెండ్స్, ఈరోజైతే మా అత్త వాళ్ళూరు ఫాదర్తో వచ్చాను. ఇక్కడ నేచర్ ఉంటుందబ్బా, మహా అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం, కానీ మనం ఎక్కడికో వచ్చినంత ఫీల్ ఉంటుంది. చుట్టూ ఇసుక, తాడి చెట్లు, వీళ్ళు పండించే ఇగో వంగ తోట మహా అద్భుతంగా ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే భలే ఉంటుంది. ఇంకా జనవరి ఫిబ్రవరి మంత్లో అయితే మంచు బట్టి నిజంగా ఇది కొత్తపట్నమే లేకపోతే అరకు వచ్చామన్న ఫీల్ కలుగుతూ ఉంటుంది మనకి. అయితే మొన్న వచ్చిన పెద్ద గాలి వానకి ఒక మహావృక్షం నేల రాలింది చూడండి. ఇదే తాడి చెట్టు. నేల రాలినా కూడా మన లాంటి వాళ్ళకి ఫలాలను పంచుతుంది. చూడండి, నాకెంతో ఇష్టమైన ఫ్రూట్స్ అండి తాటిపళ్ళు. ఇక మొదలెడదాం, చూస్తే ఆగలేంగా. కట్ట 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 రోడ్డు కస 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 ఏడు. అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. చెట్టు పడిపోయినా కూడా ఈ చెట్టు మొదట్లో తాటి చెరువులు, పాములు, తేళ్ళు ఖచ్చితంగా ఉండొచ్చు. ఇదైతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మనం. అయినా తగ్గేది లేదు కదా, మనకి ఈ పళ్ళు అంటే ఎంతో ఇష్టం. ఇంకో విషయం ఏంటంటే ఈ మట్టలు కూడా చాలా పొదునుగా ఉంటాయి. మీరు తాడి చెట్లు ఎప్పుడైనా ఎక్కేటప్పుడు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఈ కాళ్ళు చేతులు కోసుకుపోతాయి. కొట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికైతే గెలను సాధించాము. మంచి రందులు ఉండొచ్చు. తాటికాయని విడివిడిగా చేసి పెట్టాము. విషయం ఏంటంటే ఇది 2 days బ్యాక్ రాలిపట్టడం వల్ల కొంచెం మెత్తగా బారిని తెగట్లేదు. అయినా వదలంగా. చూడండి, ఇది 2 days బ్యాక్ చెట్టు మించి పడ్డాయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో.